ఆ ఊళ్ళో పిల్లలు, తల్లులు, పిల్లులు, కుక్కలు చూస్తున్నారుగా, ఇలా ప్రతి ఒక్కరూ మత్తుగా ఊగుతూ ఉంటారు. ఇలాంటి ప్లేస్ ఈ ప్రపంచంలోనే లేదు. కజకిస్తాన్ రాజధాని ఆస్తానాకు దాదాపు 370 కిలోమీటర్ల దూరంలో కలాచి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు కుంభకర్ణుడిలాగే రోజులు వారాల తరబడి నిద్రపోతూ ఉంటారు. ఈ ఊరి జనం నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ ఎప్పుడైనా ఎక్కడైనా హఠాత్తుగా నిద్రపోతారు. కలాచి గ్రామంలో మొత్తం 600 మంది జనం ఉంటే వాళ్ళల్లో 160 మందిది ఇదే పరిస్థితి. ఊరి ప్రజలు నెలల తరబడి నిద్రపోయేవారు. ఈ ఊరిలో ఎవరికి ఎప్పుడు నిద్ర పడుతుందో తెలియదు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొందరు నిద్రపోతారు, కొందరు రోడ్డుపై నడుస్తూనే నిద్రపోతారు. చాలా మంది తమ ఇళ్లలో వంటగదిలో లేదా బాత్రూంలో కూడా నిద్రపోతారు. అందుకే ఈ గ్రామాన్ని స్లీపీ హాలో అని కూడా పిలుస్తారు. అక్కడ అకస్మాత్గా ఏమైందో ఏమో, ఊర్లోని ప్రజలు దీర్ఘకాలిక నిద్రలోకి వెళ్లిపోయారు. రోజులు గడిచినా మేల్కునేవారు కాదు. మధ్యలో లేచినా కొన్ని అడుగులు వేసి పడిపోయి గురక పెట్టి మరీ నిద్రపోయేవారు. కొందరైతే 6 రోజుల తర్వాత నిద్రలేచేవారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థమయ్యేది కాదు. వైద్య పరీక్షల్లో కూడా వారి నిద్రకు గల కారణమేమిటో తెలిసేది కాదు. దీంతో చాలా మంది ఆ గ్రామాన్ని దయ్యాలు పీడిస్తున్నాయని, ఏదో చెడు జరగబోతోందని భావించేవారు. స్థానిక పత్రికల్లో కథనం వచ్చే వరకు ప్రపంచానికి ఈ గ్రామం గురించి తెలియదు. చివరికి అక్కడి ప్రజల సమస్య తెలుసుకొని అంతా ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు. ఇలా రోజుల తరబడి నిద్రపోయి మేల్కునే వారికి ఏం జరిగిందో గుర్తుండేది కాదు. తాము అన్ని రోజులు ఎలా నిద్రపోయామని ఆశ్చర్యపోయేవారు. కొందరు కనీసం ఆహారం కూడా తినేవారు కాదు. దీంతో వైద్యులు వారికి సెలైన్లు కూడా ఎక్కించేవారు. ఈ వింత పరిస్థితి 2012లో మొదలైంది. ఈ గ్రామం సోవియట్ కాలం నాటి యురేనియం గనుల వద్ద ఉండేది. అక్కడ చాలా ఏళ్ల నుంచి మైనింగ్ జరగడం లేదు. దీంతో అక్కడ విషవాయువుల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్ గాల్లో కలిసింది. సాధారణం కంటే సుమారు 10 ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్ గాల్లో వ్యాపించడం వల్లే ఆ సమస్య ఏర్పడిందని ప్రభుత్వం తెలిపింది. రాడాన్ వంటి ఇతర అరుదైన వాయువుల లీకేజీల వల్ల ప్రజలు నిద్రపోతున్నారని చెప్పింది. ఇదిగో ఇలా ఉంటాయి కొన్ని గ్రామాలు ఈ ప్రపంచంలో.